వంకాయ పలావ్ కోసం ముందుగా ఒక మిక్సీ జార్లో 3 టమాటాలు, ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోండి. ఒక కుక్కర్లో ఒక 4 స్పూన్స్ ఆఫ్ గీ తీసుకొని హోల్ గరం మసాలా, అలాగే 3 పచ్చిమిర్చి చీలినవి, ఒక ఆనియన్ నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. అది బాగా ఫ్రై అవ్వనివ్వండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు రావాలి. అవి బాగా వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ పచ్చిగా అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీరు ఏ రకమైన వంకాయ, వైట్ దైనా బ్లాక్ దైనా లేకపోతే ఈ వంకాయ అయినా వేసుకోవచ్చు. ఒక 1/2 కిలో వరకు వంకాయ తీసుకొని వేసుకోండి. అవి బాగా మగ్గడానికి ఒక 2 స్పూన్స్ మీకు ఉప్పు వేసుకోండి, 1/2 స్పూన్ పసుపు, ఒక 3 స్పూన్స్ ఆఫ్ కారం, మీ దగ్గర వీలైతే ఒక బిర్యానీ మసాలా అని దొరుకుతుంది, అది వేసుకోండి, లేదా గరం మసాలా అయినా పర్లేదు. అది వేసుకొని బాగా కలుపుకోండి. అది కొంచెం మగ్గే వరకు మనం ఇందాక టమాటా పెరుగు పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకొని ఇంకొకసారి కలుపుకొని కొంచెం మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచండి. ఈ కప్తో నేను 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో ఒక కప్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ పడుతుంది. తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఏదైతే ఇందాక బియ్యం కడిగి పెట్టుకున్నామో ఆ రైస్ని ఇందులో వేసేయండి. ఆ రైస్ కూడా బాగా కలుపుకున్న తర్వాత 1కి 2 చొప్పున వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి. ఒక 3 విజిల్స్ రావాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు అప్పటికప్పుడు చేసుకోవాలన్నా చాలా ఈజీగా టేస్టీగా అవుతుంది. లంచ్ బాక్స్కి కూడా పర్ఫెక్ట్ రెసిపీ. సో మీకు నచ్చింది అంటే ఒక్కసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకేమైనా మీకు ఈజీ టు మేక్ రెసిపీస్ కావాలంటే కామెంట్